మీ బరువు ఆయన మీద వేయుడే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 1, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఈ 2 వచనాలే నేను చెప్పింది ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలుగెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, దేనితోనైనా ఎవరితోనైనా ఎక్కువ లింకులు ఏర్పాటు చేసుకుంటారా? మన లింక్ అంతా ఎవరితో ఉండాలి? మిగిలిన లింకులన్నీ పెంచేసుకోవాలి. ఏసైతోనే మనం మనసు పెంచేసుకోవాలి, ఇంకెవరి మీద మనసు పెంచుకోవద్దు. ఎంతవరకు అంతవరకు. పిల్లలు పుట్టారా, బాధ్యత నెరవేర్చు, వాళ్ళకి అన్యాయం చేయవాకు. భార్యను కలిగి ఉన్నావా, బాధ్యత నెరవేర్చు, అన్యాయం చేయవాకు. భర్తను కలిగి ఉన్నావా, బాధ్యత నెరవేర్చు, అన్యాయం చేయవాకు. ప్రేమను చూపు. కానీ దేనితో కూడా ఎక్కువ పెనేసుకోవద్దు. ఏది నిజము శాశ్వతం సొంతమని భ్రమ పెంచుకోవద్దు. మోసపోతావు, దెబ్బతింటావు. ఇతరులతో హానికి పోవద్దు. ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మందారం విలువ మందారానికి ఉంది, మల్లెపూ విలువ మల్లెకు ఉంది. మందారం ఎంత ఉంటుంది, దాని అందం దాంది.